అందరికీ శుభోదయం. ఒక రకంగా నాకు చాలా గర్వంగా ఉంది. ఏం చేతనంటే నేను 2006 నుంచి 2011 వరకు సమాచార కమిషనర్గా ఎఫ్డిసి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాను. బహుశా 2010లో అనుకుంటాను నా దగ్గరికి చాలామంది నటులు, కొంతమంది ప్రొడ్యూసర్సు యాడ్స్ చేయడానికి నా దగ్గరికి వచ్చేవాళ్ళు. అప్పుడు చాలా ఎక్కువ స్థాయిలో యాడ్స్ ప్రొడక్షన్ జరిగేది మా సంస్థలో, ప్రభుత్వ సంస్థలో. 10 seconds యాడ్ అని, 30 seconds యాడ్ అని, లేకపోతే 1 minute యాడ్ అని, లేకపోతే డాక్యుమెంటరీసు, దూరదర్శన్లో సీరియల్స్లో యాడ్ రెవెన్యూ తీసుకోవడము, ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ ఈ రకంగా చాలా ఎక్కువ యాక్టివిటీ ఉన్న సందర్భం అది. ఆ 2010లో టెలివిజన్ సంబంధించి చాలామంది వస్తున్న స్థాయిలో నేను వచ్చిన వాళ్ళందరితో అనేవాడిని, ఏంటిది ఇంత పెద్ద ఇండస్ట్రీ, మంచి భవిష్యత్తు ఉంది, మీకు సినిమా కంటే టెలివిజన్ ఇంకా ముందుకు పోతుంది, సినిమాకి ధీటుగా ఎదుగుతూ ఉంది, ఛానళ్ళు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి, ఒక ఎక్స్ప్లోజన్ లాగా పెరుగుతూ ఉన్నాయి మీడియా రంగంలో, మీరు అన్ఆర్గనైజ్డ్గా ఇంకెంతకాలం ఉంటారు అని చెప్పి నా మటుకు నేను ఒక ప్రయత్నం చేశానండి. నా దగ్గరికి వచ్చే వాళ్ళని అప్పుడు ఒక 2-3 అసోసియేషన్స్ ఉన్నాయి. నాకు ఇష్టం లేదు, మీరు అందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి రావాలి, ఒక వేది మీదకి వచ్చి ఒక సంఘటిత శక్తిగా ఉంటేనే మీకు ఏమన్నా భవిష్యత్తులో ఉపయోగం ఉంటుంది, ప్రయోజనం ఉంటుంది అని చాలా ప్రయత్నం చేశారు. నా ఛాంబర్స్లో చాలాసార్లు టాక్స్ కూడా జరిగాయి. అంటే అప్పుడే ఆ వాతావరణం అట్లా బిల్డప్ అవుతూ ఉందన్నమాట. 2011 వచ్చింది. అప్పుడు డబ్బింగ్ సీరియల్స్ మీద మన నాగబాల సురేష్ కుమార్ చెప్పిన ఉద్యమం చాలా ఊపందుకుంది. ఆ టైంలోనే బహుశా ఈ సంఘటన శక్తిగా మీరందరూ ముందుకు రావడానికి ఒక సమయం, సందర్భం వచ్చిందని నేను భావిస్తూ ఉన్నాను. అంటే నా ముందే జస్ట్ అంకురించిందనమాట 2011లో. డబ్బింగ్ సీరియల్స్ మీద మహా ఉద్యమం 2013లో మీరు సాధించుకున్నారు. రామోజీ గారి లెటర్ ద్వారా అప్పటి మొదలైంది. డబ్బింగ్ సీరియల్స్ వెళ్ళిపోయినాయి. మీరందరూ ఈ స్థితిలో ఉండడానికి ప్రధాన కారణం ఆ డబ్బింగ్ సీరియల్స్కి వ్యతిరేకంగా సాగిన ఒక మహా ఉద్యమం. టెలివిజన్ ఫెడరేషను 15వ ఇది 15th ఓకే వార్షికోత్సవం చేస్తున్న సందర్భంగా ఆయన సరస్వతి పుత్రులు అన్నారు. నేనంటాను మీరు బ్రహ్మలు అంటాను, ఎందుకంటే కథకి బ్రహ్మలు, మీరు సృష్టికర్తలు. సో ఒక సృజనాత్మక శక్తికి ప్రతినిధులు, కొత్త ఆలోచనలకి ప్రతిబింబాలు. మీ అందరికీ ఈ సందర్భంగా శుభాభివందనల్ని తెలియజేస్తూ ఉన్నాను. ఈ జనరల్ బాడీ మీటింగ్ కాకుండా సురేష్ అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు, అంతేకాదు సార్ నేను ప్రతి నెల ఏదో ఒక తేదీన ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగా అక్షర పంచని పేరు మీద ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ కూడా రెగ్యులర్గా పెడతా ఉంటాము. ఎందుకంటే మీ ప్రస్థానం అంతా నా ముందు కళ్ళకు అదినట్టుగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఐ నో ది ఎంటైర్ జర్నీ ఆఫ్ యువర్ ఆర్గనైజేషన్ ఎలా సాగింది. 13 నుంచి 14, 15 సంవత్సరాల్లో మీరు ఏమేమి సాధించారు, మీ ముందున్న సవాళ్ళు ఏంటి, ఛాలెంజెస్ ఏంటి ప్రస్ఫుటంగా నాకు కనిపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటి అచీవ్మెంట్ డబ్బింగ్ సీరియల్స్ అనుకుంటే, తర్వాత చాలా పేమెంట్ సమస్యలు వచ్చాయి ప్రొడక్షన్ సంస్థలతోని, ప్రొడ్యూసర్స్తోని, ఛానల్స్తోని. ఇప్పుడే ఆయన చెప్పారు కొన్ని కోట్లాది రూపాయలు ఇప్పించడం జరిగింది. చాలా ఇబ్బందులు ఉన్నాయి. అట్లాగే కోవిడ్ సమయంలో కూడా చాలామందిని ఆదుకున్నారు. మెడికల్ ఎక్స్పెండిచర్ వాజ్ ఎ బిగ్ ఇష్యూ కోవిడ్ టైంలో. అప్పుడు చాలా ఆదుకున్నారు. అంతేకాకుండా మీ అసోసియేషన్ పరంగా అంటే సురేష్ కుమార్ చెప్పలేదు, ఎందుకంటే ఆయన చేస్తూ ఉన్నాడు వ్యక్తిగతంగా
బట్ మీ అసోసియేషన్ పేరు మీదే చేస్తూ ఉన్నాడు. అదేంటంటే రిమోట్ కార్నర్స్ నుంచి ఎంతోమంది ఔత్సాహులకి వర్క్షాప్స్ జరుగుతూ ఉన్నాయి. గత చాలా సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నాయి. కొన్ని వర్క్షాప్స్లో నాకు భాగస్వామ్యం లభించింది. నేను కూడా ఆ ఆనందాన్ని చూశాను. ఈవెన్ ఒకసారి మంచిర్యాల జిల్లా కూడా నన్ను ఆహ్వానిస్తే జిల్లా కలెక్టర్తో మాట్లాడి ఆ కలెక్టరేట్ హాల్లోనే అక్కడ వర్క్షాప్ చేశాం. ఎందుకంటే ఆదిలాబాద్ వెనుకబడిన ప్రాంతము, ఈ ఆసిఫాబాద్, మంచిర్యాల, చెన్నూరు ఆ ప్రాంతం నుంచి ఎవరైతే కొంత ఔత్సాహులు ఉన్నారో వాళ్ళకి మనం అక్కడ కార్యక్రమం పెడదామని వెళ్ళాం. దాని తర్వాత మిగతా జిల్లాలకు కూడా, జిల్లాలకు వెళ్తే బాగుంటుంది, అందరూ హైదరాబాద్కి వచ్చే బదులు మనం అక్కడ వరంగల్ కానీ కరీంనగర్ కానీ ఇలాగ జిల్లాలకు వెళ్తే బాగుందనే ఒక ఆలోచన కూడా వచ్చింది. నాకు నాగబాల సురేష్ కుమార్ చెప్పింది ఏంటంటే సుమారుగా 2400 మంది ఈ వర్క్షాప్స్లో పార్టిసిపేట్ చేశారండి. అయితే ఇప్పటికీ ఆ 2400లో 170 వరకు వాళ్ళు చాలామంది వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి మంచి ఒక అవకాశం కలిగింది. ఈ కార్యక్రమాన్ని మీరు ఇంకా బలంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే కొత్త కొత్త కళాకారులు తెలంగాణ ప్రాంతం, వెనుకబడిన ప్రాంతంలో మీకు తెలుసు పాస్ట్ ఎలా ఉండింది తెలుసు మీకు. భవిష్యత్తులో చాలామందికి అవకాశాలు రావాలంటే ఎక్కడో టాలెంట్ ఉంటుంది, స్పార్క్ ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది, కొంత ప్రవేశం ఉంటుంది, కానీ శిక్షణ ఉండదు. దాన్ని ఒక సరైన రీతిలో పెట్టి వాళ్ళకు స్ఫూర్తినిచ్చి ఈ రంగంలో ఉన్న కష్ట సుఖాలు తెలుసుకొని ఎలాగ ముందుకు వెళ్ళాలి అనే ఒక మనం నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగిస్తే చాలామంది భవిష్యత్తులో మీ రంగంలోకి వచ్చే అవకాశం ఉంది. ఇది మామూలు రంగం కాదు. ఎందుకంటే 71 తీసుకుంటే 50 సంవత్సరాలు దాటిపోయింది. 77 తీసుకున్నా దూరదర్శన్ ఛానల్ వచ్చిందనుకుంటే అది ఆల్మోస్ట్ ఈ 27కి 50 సంవత్సరాలు అవుతుంది. అంటే ఈ 50 సంవత్సరాల ప్రయాణంలో టీవీ ఎక్కడుంది? ప్రతి ఇంట్లో ఉంది. ప్రతి ఇంట్లో బెడ్రూమ్లో కూడా ఉంది, వంట రూమ్లో కూడా ఉంది, హాల్లోనే కాదు, అది లేని చోటు లేకుండా అయిపోయింది. టెలివిజన్, ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాయి, సీరియల్స్ వచ్చాయి, ఇప్పుడు డిజిటల్ మీడియా వచ్చింది. డిజిటల్ మీడియాలో కూడా మీ అసోసియేషన్లో భాగమైపోయింది. సో చాలా పెద్ద అచీవ్మెంట్స్ మీ అసోసియేషన్ సాధించింది. కాబట్టి ఈ 14వ వార్షికోత్సవం సందర్భంగా ఈ జనరల్ బాడీలో మీకు అందరికీ పేరు పేరున ఇక్కడున్న నాయకత్వానికి, ఎందుకంటే కొంతమంది అయినా స్వార్థం లేకుండా నాయకత్వం వహించే తప్ప ఏ ఆర్గనైజేషన్ ముందుకు పోదండి. ఎవరో ఒక నాయకుడు అడుగు వేయాలి ముందు. అడుగు సురేష్ వేశాడు, మీరందరూ వెనక నుండి నడిపించారు, కానీ సరిపోదు. ఇప్పుడు ఏదైతే మీ ముందున్న ఛాలెంజెస్ చెప్పాడో సురేష్, ఇప్పుడున్న స్ట్రెంత్ సరిపోదు. ఇంకా నాకు అనిపిస్తుంది 14-15 నెలలు అంటే కౌమార దశ అనమాట. ఇంకా కొద్దిగా అడోలెసెన్స్, ఇంకా కొద్దిగా హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి మీకు. దీన్ని అధిగమించాలి. ఇంకా ఎమోషన్స్, హార్మోనల్ డిస్టర్బెన్స్లో ఉన్నారు. ఇంకా కాస్త బలం పుంజుకుంటే అడల్ట్స్ అయితే ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అప్పుడు బలమైన వాయిస్ ఉంటుంది, ఏకదాటి మీద ఉండాలి. మీలో ఏమాత్రం సమస్యలున్నా, కష్ట నష్టాలున్నా ప్రభుత్వం దగ్గర కానీ ఇంకా ఎక్కడికి వెళ్ళాలన్నా మీరు ఒక సంఘటిత శక్తిగా మీకు కనిపించాలి. వాళ్ళకి వినిపించకూడదు. ఇది ఆర్గనైజేషన్ ఏముందిలే, వాళ్ళ తగులు పడుతూ ఉంటారు, మీటింగ్స్కి ఎవరికి పెద్ద రారు, ఊరికే 5-6 వస్తారు, కష్టపడతారు, చేసుకుంటూ ఉంటారు. ఇంతమంది లేరు ఈ సంఘంలో. 570 మంది సభ్యులు ఉన్నారండి. ఒకసారి చప్పట్లు. అంటే చిన్నగా మొదలై ఈ రోజు నాటికి 570, 582. ఇంకా చాలామంది ముందుకు రావాల్సిన అవసరం ఉంది. కొత్త సభ్యులు. చాలా పెద్ద ఇండస్ట్రీ అండి టీవీ ఇండస్ట్రీ. 3500 గంటకు పైగా సాఫ్ట్వేర్ అవసరం. ఇవన్నీ ఛానల్, 150 ఛానళ్ళు, ఎన్ని జనర్స్ వచ్చాయి, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంటు, భక్తి, యు నేమ్ ఇట్. ఒక 15 జనర్స్ ఉన్నాయి. అన్ని జనర్స్లో ఉన్నాయి. అన్ని జనర్స్కి మీరందరూ ఎంతోమంది క్రియాశీలిక బ్రహ్మలందరూ కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు, సేవలు అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ 150 ఛానళ్ళు,
80 డైలీ సీరియళ్ళు. కాకపోతే కొద్దిగా డైలీ సీరియల్స్ మీద ఇక్కడ చెప్పాలని అవుతుంది, ఎందుకంటే మీరు రాసేవాళ్ళు, మీకు సంబంధం లేదు. బట్ డైలీ సీరియల్లో మరీ ఇంత పొడుగునండి. ఇక్కడి నుంచి అక్కడికి పోతే ఒక ఎపిసోడు, భోజనం చేస్తే ఒక ఎపిసోడు, ఈ ముఖాలు చూడడంలోనే సరిపోతుంది. ఒక చిన్న సందర్భం, అందరి ముఖాలు 10 మంది ఉంటే 10 మంది యాక్టర్స్ ముఖం చూస్తే అయిపోయా, ఒక ఎపిసోడ్ అయిపోయా. ఎపిసోడ్ చివరలో ఏదో చిన్న ట్విస్ట్, నెక్స్ట్ ఎపిసోడ్కి ఏముంటుందని మళ్ళీ మొదలు, మళ్ళీ ఏం పెద్ద ప్రోగ్రెస్ ఉండదు. ఒక 10 ఎపిసోడ్స్ తర్వాత డైలీ సీరియల్ చూసినా ఏం జరగలేదు అనిపిస్తుంది. నేను కొన్ని సీరియల్స్ కొన్ని రోజులు చూశాను, చూసి బాగుంది అని కొన్ని రోజులు కూర్చున్నాను. కొన్ని సీరియల్స్ కూర్చున్న తర్వాత ఏంటి ఇట్లా ఉంది ఏంటి, ఏ అసలు ముందుకేం జరగదు, ఆపేసి మా తప్పు కాదు, అదే నేను అంటున్నాను. ఈ సందర్భం కాదు, ఎందుకంటే అదే మెటీరియల్ మీరు ఇస్తూ ఉంటారు, కలం మీద కత్తి ఉంటుంది. మీకు ఈ పాయింట్ డిసడ్వాంటేజ్, అడ్వాంటేజ్ ఏం కాదు. బట్ నేను ప్రేక్షకుడిని కదా, ప్రేక్షకుడిగా కూడా నా భావనలు మీ ముందు చెప్పాలి కదా. సరే, మీ ముందున్న ఒక, అంటే నేను ఇండస్ట్రీ గురించి చెప్పాను. 150 ఛానళ్ళు, 3500 గంటల సాఫ్ట్వేర్ అవసరము, 1,50,000 మంది మీ ఇండస్ట్రీలో ఉన్నారండి. మీ మీద ఆధారపడి మొత్తం ఇండస్ట్రీ కౌంట్ చేస్తే 24 క్రాఫ్ట్స్లో 1,50,000 మంది ఉన్నారు. హైదరాబాద్ పెద్ద హబ్ సౌత్ ఇండియాలో, ఎన్నో పెద్ద పెద్ద ఆర్ఎఫ్సి కాకుండా చాలా ఎన్నో స్టూడియోలు హైదరాబాద్లో ఉన్నాయి. సో టీవీ ఇండస్ట్రీ ఇస్ వెరీ వెరీ బిగ్ ఇండస్ట్రీ అండి. ఇంకా పెరుగుతూనే ఉంటుంది, దీనికి ఇంకేం లేదు. వెబ్ మీడియా కూడా యాడ్ చేసుకున్నారు, ఇంకా ఓటీటీ ఛానల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. అంటే కంటెంట్కి చాలా డిమాండ్ పెరుగుతూ ఉంది, ఆకాశమే హద్దు. కాకపోతే పోటీ మొదలైంది, చాలా తీవ్రమైన పోటీ ఇప్పుడు ఉంది. ఒక 2 రకాలుగా పోటీ ఉంది. ఒక రకం పోటీ అంటే జనాలకి స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత, రీల్స్ వచ్చిన తర్వాత ఇన్స్టాంట్ డోపమిన్ డోసెస్ ఎక్కువైపోయినాయి, హిట్స్ ఎక్కువైపోయినాయి. వాళ్ళు ఒక 5 నిమిషాలు ఉన్న సీను అంతకంటే ఎక్కువ చూడలేరు. 5 నిమిషాలు అంటే బోర్ అయిపోతున్నారు, మార్చేస్తారు ఛానల్. కాబట్టి ప్రపంచం చేంజ్ అవుతూ ఉంది, టెక్నాలజీ మారుతూ ఉంది, చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంది టెక్నాలజీ కూడా. 10x, 20x, 100x. ఇప్పుడైతే ఇంక చెప్పలేం. ఒక 10 సంవత్సరాల తర్వాత ఈ ప్రపంచం ఎలాగ ఉంటుందంటే ఎవరు చెప్పలేకపోతున్నారు. సో అలాంటి రోజుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. టెక్నాలజీ బాగా పెరుగుతూ ఉంది. ప్రజల్లో ఓపిక లేదు, పేషెన్స్ లేదు, ఓర్పు లేదు. చేంజెస్ కావాలి వాళ్ళకు, హాట్ కంటెంట్ కావాలి. మొబైల్ అన్ని రీల్స్కి అలవాటు పడిపోయినారు. సో ఇటువంటి ప్రేక్షకులకి మీరు కంటెంట్ అందించేది ఒక పెద్ద సవాల్ అండి. సో అది ఒక రకమైన పోటీ. రెండవ పోటీ టెక్నాలజీతో మీరు పోటీ పడాలి. ఇప్పుడు కృత్రిమ మీద వచ్చేస్తూ ఉంది. జస్ట్ కొన్ని ప్రాంప్ట్స్ ఇచ్చేస్తే మీకు ఒక రైటప్ వస్తుంది, పాట వస్తుంది, సాంగ్ వస్తుంది, ఇమేజ్ వస్తుంది, ఒక సినిమానే వచ్చేస్తుంది. కాకపోతే ఎంతైనా మషిన్ కదా, మనం పుట్టించిన మషిన్. కాకపోతే ఇంతవరకు వచ్చిన టెక్నాలజీస్ అన్నీ వేరు. ఈ కృత్రిమ మేధాన టెక్నాలజీ ఇంతకుముందు వచ్చిన టెక్నాలజీలా కాదండి. ఇది లెర్నింగ్ టెక్నాలజీ. అది నేర్చుకుంటూ ఉంటుంది. ఎంత నేర్చుకుంటూ ఉంటే అంత ఎదుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ టెక్నాలజీతో పోటీపడే స్టేజ్ వచ్చింది. కానీ మీకు ఫ్యూచర్ ఏంటంటే, ఇప్పుడు టెక్నాలజీలో లేటెస్ట్ ఏంటంటే హ్యూమన్ మషిన్ కొలాబరేషన్. అది అంటే మీరు ఆ టెక్నాలజీ టూల్స్ని మీరు కూడా వాడుకునాలి, తప్పదు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకెందుకు, మనం చాలా సృజనాత్మకంగా ఉన్నాం కదా, మన మైండ్ని కంప్లీట్ చేయలేదు కదా, ఎంతైనా మషిన్ కదా, ఇది మషిన్ లెర్నింగ్ కదా అని దాన్ని ఇగ్నోర్ చేయకూడదు. ఎందుకంటే దాంతో పోటీపడే రోజులు వస్తూ ఉన్నాయి. దాంట్లో కూడా ఎమోషన్స్ వస్తూ ఉన్నాయి. మనలో ఉన్న భావాలు మీరు మషిన్స్, రోబోట్స్ చూస్తూ ఉండొచ్చు. హ్యూమనాయిడ్స్ డెవలప్ అవుతూ ఉన్నాయి రోజు రోజుకి. హ్యూమనాయిడ్స్కి ఈ మధ్య కాలంలో ఛాంపియన్షిప్ కూడా ఉంది, ఒలింపిక్ లాగా. ఓన్లీ రోబోట్స్కే
ఒక ఛాంపియన్షిప్ కూడా జరుగుతుంది. చెస్ ఛాంపియన్ ఓడించింది ఒక కంప్యూటర్ తెలుసా మీకు? డీప్ బ్లూ అనే కంప్యూటరు వరల్డ్ ఛాంపియన్ని ఓడించేసింది. చెస్ అంటే అంత మేధస్సు కలది కాబట్టి. కాకపోతే ఆ టెక్నాలజీ మనకి తేడా ఏంటో మీకు అర్థం కావాలి. మొట్టమొదటిది ఏంటంటే ఎంపతి, అంటే మనస్సు ఏ రకంగా మనిషిని మనం సంధిస్తుందో. సపోజ్ మీరు బాధల్లో ఉన్నారు, నేను మీ స్థానంలో ఊహించుకొని ఏదో చేయడానికి సహాయం చేస్తాను, తపన పడతాను. అది ఈ టెక్నాలజీలో ఉండదు, ఈ మెషిన్లో ఉండదు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఆ టెక్నాలజీలో ఇప్పటికైతే లేదు, భవిష్యత్తులో ఎప్పుడు వస్తుందో తెలీదు. మనం ప్రేమ అంటాము, అఫెక్షన్ అంటాము. అంటే మనిషికి ఉన్న ఏదైతే కొంత ఉన్నతమైన శక్తులు మనలో ఉన్నాయో, ఎందుకంటే మన డిఎన్ఏ కూడా చాలా వేల సంవత్సరాల నుంచి పరిణామం చెందింది కాబట్టి మనలో ఒక అతీతమైన ఒక మానవీయమైన శక్తి ఇంకా ఉంది. సో ఆ శక్తిని దాటే వరకు మనం ఈ టెక్నాలజీతో పోటీ పడడానికి పెద్దగా సమస్య ఉండదని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ టెక్నాలజీ పాటు మీరు పోటీ పడడం, ఒకటేమో ఫాస్ట్ చేంజింగ్ సొసైటీ, ఫాస్ట్ చేంజింగ్ ప్రేక్షకులు, డైనమిక్ ప్రేక్షకులు ఎప్పుడేది ఇష్టపడతారో తెలీదు. అటువంటి ప్రేక్షకులకు మీరు కంటెంట్ ఇవ్వాలి, ఓపిక లేని ప్రేక్షకులకు కంటెంట్ ఇవ్వాలి. అట్లాగే టెక్నాలజీతో పోటీ పడుతూ ఉన్న కంటెంట్ మీరు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి చాలా ఛాలెంజింగ్ ఫీల్డ్గా నేను భావిస్తూ ఉన్నాను. మీరెప్పుడు ఈ కృత్రిమ మీద మాకెందుకులే, అది ఉట్టిగా మషినే అని మాత్రం మీరు దాన్ని ఇగ్నోర్ చేయకూడదు. వాటి గురించి ఇంకా తెలుసుకునాలి, మీరు అవగాహన పెంచుకుంటేనే కానీ మీకు తెలీదు మీ ఇంకా ఎలాగ భవిష్యత్తులో ఉంటుందో. ఒక 4-5 ఏళ్ళు అయితే చాలా పిక్చర్ చేంజ్ అవుతుందండి. ఇప్పుడున్న సిచ్యువేషను ఒక 4-5 ఏళ్ళ తర్వాత ఉండదు. ఇప్పుడు క్వాంటమ్ రెవల్యూషన్ కూడా యాడ్ కాబోతుంది. కాబట్టి ఈ విషయాల్ని మనం కాస్త అర్థం చేసుకుంటే బాగుంటుంది. వాటి పరిధి ఏంటి, మన యొక్క ఎడ్జ్ ఏంటి, వాటి మీద అన్న విషయం మీకు అవగాహన కలిగితే చాలా బాగుంటుందని నేను భావిస్తూ ఉన్నాను. ఈ మధ్య చాలా పెద్ద పెద్ద సినిమాలు చూశాను నేను. పెద్ద హీరోలు, చాలా పెద్ద బడ్జెట్సు, గొప్ప గొప్ప ప్రొడ్యూసర్సు, గొప్ప గొప్ప డైరెక్టర్సు, బట్ అటర్ ఫ్లాప్. ఆడియో రిలీజ్ హైలీ సక్సెస్ఫుల్, ఆడియో రిలీజ్ చాలా బ్రహ్మాండంగా అవుతున్నాయి. కానీ కొన్ని సినిమాలు ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళేసరికి తుస్సమంటున్నాయి. కారణం ఏంటి? కథ. అన్ని ఫైట్ సీన్స్, సాంగ్స్, గ్రాఫిక్స్ హై బడ్జెట్స్తో తీస్తూ ఉన్నారు. కానీ వాటిని మీరు విశ్లేషిస్తే లోతుగా దమ్ము లేదు, కంటెంట్ లేదు, కథానిక లేదు, మెసేజ్ లేదు, నీతి లేదు, సందేశం ఏం లేదు. అంటే అల్టిమేట్గా ప్రేక్షకుడు వెతుక్కుంటాడు. ఏం చూసినా, బొమ్మలు చూసినా, ఏం చూసినా అల్టిమేట్గా ఏం చెప్తుంది అనేది చూస్తాడు. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. సో కథ అనేది సినిమాకి కానీ సీరియల్ కానీ ఒక గుండెకాయ లాంటిది, ఒక ప్రాణం. ఆ ప్రాణం ఉంటే కానీ దానికి విలువ లేదు. సో చాలా సినిమాలు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి, రిలీజ్ కూడా కావు, మీ అందరికి తెలుసు. సో ఎక్కడ దమ్ము ఉంటే అక్కడే. ఇది చాలా తీవ్రమైన పోటీ ఉంది. కాబట్టి ఈ పోటీ జగత్తులో తప్పకుండా మీరు అంటే మీ వెల్విషర్గా మీరు నిలదొక్కున్నాలని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. నాగబాల సురేష్ కుమార్కి స్వార్థం లేదు. ఓన్లీ వన్ ఎజెండా, టెలివిజన్ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్ళాలి. మన ముందున్న ఛాలెంజెస్ మీ అందరికీ వినిపించాడు. కానీ ఖుద్దూస్ చెప్పాడు, చాలా అంటే నాని కూడా చెప్పాడు, వాళ్ళ లోపల బడబాగ్ని ఎలా ఉందని చెప్పారు, వాళ్ళు ప్రస్ఫుటంగా చెప్పారు. దాన్ని మీరు అర్థం చేసుకున్నారా? ఎందుకంటే ఇది 5-10 కలిస్తే కాదు, చాలా సంఘటితంగా ఉండాలి. మీరు కొత్త సభ్యుల్ని మీరు సభ్యులుగా చేర్చుకోవడమే కాకుండా బాగా సహకరించుకునాలా, ఐక్యత రావాలా, సంఘటితంగా ఉండాలా, ఒక విషయం అనుకుంటే దాని వెనుక నిలబడాలా, పట్టుదల కావాలి. తప్పకుండా నాగబాల సురేష్ కుమార్ కానీ మీ నాయకత్వం ఎవరైతే ఇప్పుడు
స్వార్థం లేని నాయకత్వం నాకు కనిపిస్తూ ఉందో వీళ్ళందరి నుంచి మీరు స్ఫూర్తి తీసుకొని ఈ అసోసియేషన్ను మరింత బలంగా మీ టెలివిజన్ అంటే నేను బంగారు తెర అంటాను, మనం వెండి తెర అంటాం కదా సినిమా, టెలివిజన్ ఒక బంగారు తెర. ఆ బంగారు తెరకు అనుగుణంగా మీరు దాన్ని ప్రగతికి కారకులు అవుతారని, వాళ్ళ టెలివిజన్ ఇండస్ట్రీ పనిచేసే వాళ్ళకి సంక్షేమం కోసం పూర్తిగా కృషి చేస్తారని నేను ఆశిస్తూ త్రికరణ శుద్ధితోని ప్రతి ఒక్కరూ మీ మైట్ని కాంట్రిబ్యూట్ చేయాలని నేను కోరుతూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ.